ఇండియాస్ అన్సాల్వ్డ్ కేస్ కర్ణాటక 1998. బెంగళూరులో పీన్యా అనే ఒక చిన్న ఏరియాలో ఒక ఫ్యామిలీ ఉండేది. వైఫ్, హస్బెండ్ అండ్ స్కూల్కి వెళ్ళి ఒక పిల్లాడు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. ఏమైంది? Feb 28 వాళ్ళ పిల్లాడైన సురేష్ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. యాజ్ యూజువల్ వాళ్ళ ఫాదర్ బయట వెళ్ళి ఉంటాడు. వాళ్ళ మమ్మీని పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. ఇంట్లోపలికి వెళ్ళి ఆ విజువల్ని చూసిన సురేష్ తట్టుకోలేకపోయాడు. ఏమైంది? ఒక ఉమెన్ బట్టలు లేకుండా బాడీ మొత్తం బ్లడ్తో తన 2 చేతుల్ని శారీతో విండో గ్రిల్కి కట్టేసి ఉంది. ఎవరు? సురేష్ వాళ్ళ అమ్మ జయశ్రీ. పక్కనే ఒక పర్సన్ నిలబడుకున్నారు. ఆ పర్సన్ సురేష్ పైన చెయ్యేసి, మీ అమ్మకి ఏం కాలేదు, మీ అమ్మకి దెయ్యం పట్టింది, నేను వదిలిచ్చేసాను, ఇంకో వెళ్ళిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవడు? సురేష్ భయంతో అందరిని పిలిచాడు. అప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏమాత్రం కేసు ముందరికి వెళ్ళడం లేదు. కానీ అప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి రికార్డ్ అయింది. ఆ నియర్ బై ఏరియాలో ఒక పర్సన్ ఇలానే ఒక ఉమెన్తో మిస్బిహేవ్ చేసి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది. ఆ ప్లేస్కి వెళ్ళి చూసిన పోలీస్కి అర్థమైంది ఏంటంటే, ఈ కేస్ ఒక ఓల్డ్ కేస్కి రిలేటెడ్ కేసు లాగా అర్థమైంది. ఏంటి ఆ కేస్? ఆ కేసు కనుక్కునే లోపు ఇంకో ఇన్సిడెంట్ నోటీస్ అయింది. అదే ఏరియాలో ఒక ఇంట్లో ఒక పర్సన్ మార్నింగ్ 11 AM దూరి సౌమ్య అనే ఒక ఉమెన్ గొంతు గట్టిగా పట్టుకోవడంతో పక్కనే ఉన్న కుక్కర్తో తను కొట్టేసింది. సో అక్కడే ఉన్న లోకల్స్ ఫాస్ట్గా వచ్చి అతను పట్టించేశాడు. ఆ పర్సన్ని చూసాక అర్థమైంది పోలీస్కి, ఆ పర్సన్ నార్మల్ పర్సన్ కాదు. ఎవడు? కర్ణాటకస్ మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ ఉమేష్ రెడ్డి. మోర్ దెన్ 30+ రేప్ కేసెస్, 20+ రాబరీ, 4 times పోలీస్ దగ్గర నుంచి తప్పించుకున్న ఉమేష్ రెడ్డి. మరి వీటన్నిటికీ శిక్ష పడిందా? లేదు. ఇక్కడ మనకి 3 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు ఈ ఉమేష్ రెడ్డి ఎవడు? సెకండ్, ఇన్నిసార్లు దొరికినా ఎలా తప్పించుకున్నాడు? అండ్ థర్డ్, ఇన్ని తప్పులు చేసినా శిక్ష ఎందుకు పడలేదు? ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.